లీజులు ఎన్ని అంటూ ఒక్కొక్కరికి 50 నుంచి 100 కోట్ల జరిమానాలతో బెదిరింపు, తర్వాత రాజీ పేరిట లీజులు సొంతం చేసుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గనులన్నీ చెరబట్టిన పెద్దారెడ్డి జాబితా బయటకు తీస్తున్న కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు, వారి బంధువులు, అనుయాయులు లీజుల్లో తనిఖీల పేరిట గనుల శాఖ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దించేవాళ్ళు. ఉల్లంఘనలు గుర్తించామంటే 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు జరిమానాలతో డిమాండ్ నోటీసులు ఇప్పించారు. తర్వాత వారిని రాజీకి వచ్చేలా చేసేవాళ్ళు. నీ లీజు మాకు వదిలే, ఇకపై మేము తవ్వుకుని ఖనిజాన్ని నమ్ముకుంటామని బెదిరించేవారు. బేరాలు కుదుర్చుకునేవారు. ఆ లీజుదారు శరణ మహాప్రభు అని వేడుకునేలా చేసేవారు. చివరికి జరిమానా నుంచి ఉపశమనం కల్పించి ఆ గని లీజును తమకు కావాల్సిన వారి పేట బదలాయించుకునేవారు. ఇలా 1 కాదు 2 కాదు వైకాపా ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో 100 గనులు లీజులు చేతులు మారే. గనుల శాఖను శాసించిన పెద్దారెడ్డి, ఆయన కుమారుడు లీజుదారులను భయపెట్టి బెదిరించి సాగించిన అరాచకాలు, కోకోలలు, ఈ పాపాల చట్టాన్ని బయటకు తీసేందుకు సిద్ధమైన ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని గనుల శాఖను ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది రోజు పెద్దిరెడ్డిని వెంటాడేటటువంటి కార్యక్రమం ఓ రకంగా ఇద్దరి మధ్యన వారులాగా నడుస్తుంది. ఇక్కడ అసలు విశేషం వల్ల ఇవాళ ఏమైనా నెల్లూరు జిల్లాలో గనుల గురించిన పోరాటం, ఎవడి అధికారంలోకి వస్తే వాళ్ళు గనులతోనే ఆటాడుకుంటారు. ఇప్పుడు ఇదివరకు గొట్టిపాటి దగ్గర నుంచి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీలోకి, వైసీపీ నుంచి? అప్పుడు గనులే కదా. ఎవడు పవర్లోకి వస్తే వాళ్ళు లాక్కుంటున్నాడు. ఇది కామన్గా జరుగుతున్నటువంటి వ్యవహారం. కాకపోతే దాన్ని ఒకళ్ళ కోసం ఖచ్చితంగా దుర్మార్గమే, కానీ దాన్ని ఒకవైపు కోణమే రాసుకురావడమే ఇక్కడ అసలు ఇంపాక్ట్. లేకపోతే డోలీ బాధలు తీరాయి అంటూ తొలిసారిగా గ్రామంలోకి అంబులెన్స్ కూటమి ప్రభుత్వం